హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ ఫ్యామిలీ. టుడే బ్లాగ్ వచ్చి సరికొత్త రెసిపీతో మేము ముందుంటున్నాను. రెసిపీ అని కూడా అనరాదు అనుకోండి, ఇది మన తాత అమ్మమ్మల కాడి నుంచి వస్తున్న ఆనవాయితీ అని అనొచ్చు. ఏంటంటున్నారా? అదేం లేదండి, ఆవకాయ. వేసవి వచ్చేసిందంటే మనందరికీ గుర్తొచ్చేది నోరూరించి ఆవకాయ పచ్చడి. ఈరోజు మనం సంవత్సరాల తరబడి మెత్తబడకుండా పక్కాగా అమ్మ చేతి ఆవకాయ అయితే ముందుగా మామిడికాయలను నీటిలో శుభ్రంగా మంచిగా కడుక్కోవాలి. అండ్ తడి లేకుండా క్లాత్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక టవల్ కానీ క్లాత్ కానీ పక్కన పెట్టుకొని మామిడికాయ ముక్కల్ని బాగా తడి లేకుండా తుడుచుకోవాలి. మామిడికాయ ముక్కల్ని తడి లేకుండా మంచిగా ఆరబెట్టుకొని ఇప్పుడు ఈ మామిడికాయలను మనం కట్ చేయించుకోవడానికి వెళ్దాం. మీకు కావాలన్నా అయితే రండి మా ఇంటికి, మ్యాంగో పిక్కలు ఇస్తాం. ఓకే మేడం? ఓకే. మీ పేరు ఏంటిదో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాంగో పిక్కలు ఇస్తాం. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే పిక్కలు పెట్టరాని ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. చలో వెళ్దాం. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మామిడికాయలు ఇలా ముక్కలుగా కొట్టించుకోవాలి. తీసుకున్నాడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇక మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా వెడల్పటి గిన్నె తీసుకొని అందులో ఆవ పొడి, జీలకర్ర పొడి వేసి మంచిగా అందులోనే ఒక మెంతి పొడి, ఈ 3 పొడులు బాగా కలుపుకోవాలి. పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెమ్మల్ని ఇప్పుడు మన మిక్స్ చేసుకున్న పొడిట్లలో అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్లోనే ఆవాలు, మెంతులు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన ఉప్పును ఆ మిక్చర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అందులోనే మనం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం. పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ముద్దను మనం యాడ్ చేసుకున్న మిక్చర్లో కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పొడిలోనే మనం ఆయిల్ పోసుకొని ఆ పొడి మంచిగా కలుపుకోవాలి. ఆ ముక్కలకు కారం, ఉప్పు, ఆవ పొడి అన్నీ పట్టేలా మంచిగా కలుపుకోవాలి. చూశారు కదా మేము ఎలా పెట్టుకున్నామో పచ్చడి. సరదాగా నవ్వుతూ పిల్లలతో ఆడుకుంటూ ఎంతో టేస్టీగా రుచికరమైన ఆవకాయ పచ్చడి అయితే పెట్టేసుకున్నాం. ఇక లాస్ట్ చివరాఖరిగా మేము చేస్తామన్నమాట. లాస్ట్లో కలుపుకున్న ఆవకాయ పచ్చడి జాడీలో వెతుకున్న తర్వాత అందులోనే మేము గరం గరం వేడి వేడి అన్నాన్ని కలుపుకొని అందరం ఇలా ముద్దలు తినిపించుకుంటాం అన్నమాట.
మేమైతే చాలా బాగా చేసుకున్నాం ఆవకాయ పచ్చడి. ఆఫ్టర్ 3 days తర్వాత మళ్ళీ మన జాడి ఓపెన్ చేసి అందులో ఉన్న తొక్కంతా తీసి ఒక వెల్పటి గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ఉప్పు కారం ఏమైనా తక్కువ గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు మెంతులు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఆ తాలింపు చల్లారిన తర్వాత మన తొక్కులో కలుపుకోవాలి. మన ఆవకాయ పచ్చడి ఆల్మోస్ట్ టోటల్గా కంప్లీట్ అయినట్టే. లాస్ట్లో టేస్ట్ చేసి చూస్తే ఉప్పు కారం అన్నీ సరే. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో పచ్చడి పెట్టడం. సూపర్ ఉందా? జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆవకాయ అంతా జాడీలో వేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ జాడీ మీద వేసుకొని దాని మీద ఒక మూతలాగా పెట్టుకొని ఒక దారంతో గట్టిగా కట్టేసుకోవాలి. పగలని చోట ముట్టని చోట భద్రంగా భద్రపరుచుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట. ఎప్పుడైతే తలస్నానం చేస్తారో తలస్నానం చేసిన తర్వాతే జాడి ఓపెన్ చేసి అందులో తొక్కంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఎంత అవసరమో అంతవరకే ఒక వాటిలో తీసుకోవాలి అని చెప్పి ఫైనల్గా మై ఫేవరెట్ గరం అన్నం వేసుకొని ఆవకాయ పెట్టాక ఇలా ఊర్పు ఉంటుంది కదా, అందులో రైస్ కలుపుకొని ముద్దలు తినిపించుకుంటే ఉంటుంది. అమ్మను మర్చిపోలేం, ఆవకాయను మర్చిపోలేం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.